హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ నేను సింపుల్‌గా హోమ్‌మేడ్ స్టైల్‌లో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూయిస్తాను. చాలా ఈజీ మెథడ్ అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. వీడియోలోకెళ్తే ముందుగా ఫిష్ పీసెస్‌ని మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను. అది కెమెరాలో రికార్డ్ చేయడం మిస్ అయింది. క్లీన్ చేసిన ఫిష్‌లోకి సాల్ట్, పసుపు, కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. 30 మినిట్స్ మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టాను. మ్యారినేట్ ఉంటే ఫిష్‌లో టేస్ట్ చాలా బావుంటుంది. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేయండి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న గసగసాలు యాడ్ చేయండి. స్మూత్ పేస్ట్‌లా చేసుకొని ఒక బౌల్‌లో పక్కన పెట్టుకోండి. అలానే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా సెపరేట్‌గా పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2 పేస్టెస్ రెడీ అయ్యాయి. ఇప్పుడు మెయిన్ కుకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఒక పాన్ తీసుకొని ఫిష్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను 5 స్పూన్స్ ఆయిల్ వేశాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్ కలర్ చేంజ్ అయితే ఆటోమేటిక్‌గా కర్రీ చాలా బావుంటుంది. తరువాత పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. తరువాత కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. ధనియాల మసాలా పేస్ట్‌ను పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్‌లో మంచిగా వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తరువాత టమాటో పేస్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తరువాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి 2 మినిట్స్ మిక్స్ చేసి కుక్ చేయండి. ఇక్కడ ఉప్పైతే మా మమ్మీ వేసింది. ఈ స్టేజ్‌లో హరీ పడితే కర్రీ కలర్, టేస్ట్ 2 మిస్ అవుతాయి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును యాడ్ చేయండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. కర్రీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యే వరకు వదిలేయండి. ఇప్పుడు మెయిన్ స్టెప్. ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్‌ని జెంటిల్‌గా పాన్‌లో నీట్‌గా వేసి పీసెస్ విరగకుండా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. ఫిష్ వేసిన తరువాత ఎక్కువ కలపొద్దు ఫ్రెండ్స్. లేకపోతే కర్రీలో ఫిష్ పీసెస్ కనపడవు. మళ్ళీ మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి స్లోగా మిక్స్ చేసి ఫిష్ బాగా కుక్ అయిందో లేదో చెక్ చేయండి. లాస్ట్‌లో మెయిన్ స్టెప్. కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మన హోమ్‌మేడ్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మన హోమ్‌మేడ్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ. రైస్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.